వరకు రియాలిటీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు పడని కష్టం లేదు, తిట్టుకోనోడు లేడు, ఇబ్బంది పడినోళ్ళు లేరు. గుండెల మీద చేసుకొని చెప్పండి ఎంతమంది ఇబ్బంది పడ్డారో. అంటే వీళ్ళందరూ కసిగా వచ్చి ఓటేసినా సరే మీకు ఓట్లు వస్తాయని చెప్పి అనుకోవటం. ఇది సొంత చెల్లి సొంత తల్లి బయటకు వచ్చి మా అన్నయ్యే మా బాబాయిని చంపారు, వీడికి ఓటు వెయ్యొద్దు, ఇది ఒక దుర్మార్గపు పార్టీ అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ప్రజలు అనుభవించారు మీ ఇబ్బందులన్నింటినీ. ఇంత జరిగాక కూడా ఇంకా మేమేం వస్తాము, మా సీట్లు పెరుగుతాయి 150 కన్నా. అరే రాసి పెట్టుకోండి, ఆ రోజు 67 వచ్చినాయి కదా, అక్కడి నుంచి మీ కౌంట్ డౌన్ షురు కిందకి వెళ్తుంది. సో రాసి పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించండి. అన్నయ్య కనీసం ఒక 20-30 సీట్లు ఇచ్చి అసెంబ్లీలో ఉంచుకుంటే కనీసం అపోజిషన్ హోదా అయినా వచ్చింది ప్లీజ్ అని చెప్పి దేవుని ప్రార్థించుకోండి. అండ్ అందరూ రెడీగా ఉండి. మీకున్న ఆప్షన్స్ ఒకటే, రేపు June 4 తర్వాత తిహార్కి వెళ్తారా, చెంచల్గూడకి వెళ్తారా, రాజమండ్రికి వెళ్తారా, ఈ 3 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకొని అన్నయ్యతో పాటు వెళ్ళి అక్కడ ఉండి అన్నయ్యకి సేవ చేసుకోండి. మీకు ఏమైనా ప్రేమ